Hello everyone, this is Subhash. Welcome to Social Studies. Today we are going to discuss lesson number 13 from 10th grade Social Studies. The topic name is National Liberation Movements in the Colonies. Okay, so let's start. So, first of all, we need to understand the meaning of colonial. The simple meaning of colonial is something related to a colony. A colony is a place that is controlled by another country. ఓకే అంటే మరొక దేశ నియంత్రణలో ఉన్న ఒక ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాజ్ ఎ బ్రిటిష్ కాలనీ బిఫోర్ 1947. దట్ మీన్స్ ఇండియా వాజ్ రూల్డ్ బై ద బ్రిటిష్. అంటే బ్రిటిష్ చేత భారతదేశం పరిపాలించబడింది. ఇట్ మీన్స్ ఎ స్ట్రాంగ్ కంట్రీ రూలింగ్ ఆర్ కంట్రోలింగ్ ఓవర్ ఎ వీక్ కంట్రీ. అంటే ఒక బలహీనమైన దేశాన్ని ఒక బలమైన దేశం పరిపాలించడం లేదంటే నియంత్రించడం. ఓకే, ఇట్ కుడ్ బీ ఫర్ బిజినెస్ ఆర్ ఇట్ కుడ్ బీ ఫర్ రిసోర్సెస్. అంటే అది కొన్ని వనరుల గురించి కావచ్చు, అక్కడ లభించే వనరుల గురించి కావచ్చు, లేదంటే వారి యొక్క వ్యాపారం, లేదంటే ఇంకేదైనా స్వార్థ ప్రయోజనాల గురించి కావచ్చు. ఓకే, ఎ స్ట్రాంగ్ కంట్రీ రూలింగ్ ఆర్ కంట్రోలింగ్ ఓవర్ ఎ వీక్ కంట్రీ. ఓకే, ఇట్స్ కాల్డ్ colonial. Even independent countries like China were actually under the control of colonial powers. So here control or influence. It is better to use the word influence instead of the word control. Okay. So ఇక్కడ కంట్రోల్ కన్నా ఇన్ఫ్లుయెన్స్ వర్డ్ ఉపయోగించడం అనేది చాలా చాలా మంచిది. ఇట్ మీన్స్ సమ్ కంట్రీస్ హ్యావ్ మేడ్ చైనా అండర్ their కంట్రోల్ ఫర్ ద ట్రేడ్ అండ్ కామర్స్. చైనాని విదేశీ శక్తులు నియంత్రించాయి, అంటే వాటి యొక్క ప్రభావాన్ని చూపించాయి. ఎందుకోసం అంటే వాటి యొక్క వ్యాపార వాణిజ్యం కోసం. ఓకే, సో చైనా వాజ్ కంట్రోల్డ్ బై అదర్ కంట్రీస్ బట్ నాట్ రూల్డ్ బై దెమ్. అంటే చైనాని ఇతర దేశాలు నియంత్రించాయి తప్ప రూల్ చేయలేదు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. చైనా వాజ్ నాట్ రూల్డ్ బై ద ఫారిన్ పవర్స్. చైనా వాజ్ కంట్రోల్డ్ బై ద ఫారిన్ పవర్స్. ఓకే, బట్ ఇండియా వాజ్ రూల్డ్ బై ద British, ruled by the foreign powers. Okay, so control is different and ruling is different. Okay, so China was heavily influenced by the foreign powers. By this, China rulers and people were not happy. They were dissatisfied because of colonial control. Okay, so they don't have an ideology. They did not see themselves as one united country or యాజ్ వన్ నేషన్. అంటే చైనా ప్రజల్లో మనమంతా ఒకటే, మనదంతా ఒకే జాతి అన్న భావన వారిలో కలగకపోవడం వలన ప్రజలు తిరుగుబాటు చేయలేకపోయారు. మోర్ ఓవర్ చైనా పీపుల్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై న్యూ యూరోపియన్ ఐడియాస్ లైక్ నేషనలిజం, డెమోక్రసీ అండ్ సోషలిజం. ఓకే, ఇన్ ద ఎర్లీ 20th century China was ruled by the Manchu dynasty, which failed to protect the country from Western colonial powers. That means from the foreign powers. Foreign powers gained economic and political influence, forcing China to give them benefits. Tax benefits. For example, low import taxes, immunity from Chinese laws. Low import taxes means tax benefits to the goods. అంటే వారి యొక్క వస్తువులకి, అంటే వారు విదేశస్తులు తయారు చేసే వస్తువులకి ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో ఇమ్యూనిటీ ఫ్రమ్ చైనీస్ లాస్, అంటే చైనా చట్టాల నుంచి వాళ్ళకి రక్షణ. ఓకే, సో దెన్ ద మంచూ డినాసిటీ వాజ్ ఓవర్థ్రోన్ ఇన్ 1911. ఇట్ మీన్స్ మంచూ డినాసిటీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పవర్. ఓకే, అండ్ సన్ యట్ సేన్ ఎస్టాబ్లిష్డ్ ఎ రిపబ్లిక్. సన్ యట్ సేన్ వాజ్ కన్సిడర్డ్ ద క్రియేటర్ ఆఫ్ మోడర్న్ చైనా అండ్ హీ ఆల్సో స్టడీడ్ మెడిసిన్. అంటే ఆధునిక చైనా నిర్మాతగా ఎవరిని పేర్కొంటారంటే సన్ యట్ సేన్ని. ఓకే, సన్ యట్ సేన్ ఇంట్రడ్యూస్డ్ 3 principles, that means 3 main ideas. Those were nationalism, democracy and socialism. So nationalism means removing foreign influence, అంటే విదేశీ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం. అంటే సెల్ఫ్ గవర్నమెంట్, అంటే స్వయం పరిపాలన. ఓకే, not by the hereditary system. Okay, democracy, creating a democratic government. People have the power to choose their leaders. Mostly king or queen rule. ఎక్కువగా
రాజు లేదా రాణి పరిపాలన ఉంటుంది. ఇట్స్ కాల్డ్ హెరిడిటరీ సిస్టమ్. దాన్నే వంశపారంపర్య పరిపాలన అంటాం. ఓకే, దట్ మీన్స్ ద ఫస్ట్ కంట్రీ రూల్డ్ బై ద కింగ్ అండ్ దెన్ ఆఫ్టర్ హిస్ సన్ అండ్ దెన్ ఆఫ్టర్ హిస్ సన్. అలా ఒక రాజు, ఆ తర్వాత అతని కొడుకు, ఆ తర్వాత అతని కొడుకు, ఇలా కంటిన్యూ అవుతుంది. దట్స్ కాల్డ్ అ హెరిడిటరీ సిస్టమ్ అండ్ ఆల్సో కాల్డ్ మొనార్కీ సిస్టమ్. ఓకే, బట్ హియర్ ఇన్ డెమోక్రసీ ద పీపుల్ విల్ చూస్ ద లీడర్. అంటే ప్రజల చేత ఎన్నుకోబడే నాయకులు మాత్రమే ఉంటారు డెమోక్రసీ. దట్ ఇస్ కాల్డ్ డెమోక్రసీ రూల్. ఓకే, అండ్ సోషలిజం. వాట్ ఈజ్ మీన్ సోషలిజం? ద గవర్నమెంట్ హెల్ప్స్ డిస్ట్రిబ్యూట్ వెల్త్ టు ఎవ్రీ వన్. అంటే దేశ సంపదని ప్రతి ఒక్కరికి పంచడం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఆర్ షేర్డ్ మోర్ ఈక్వల్లీ అమాంగ్ ఎవ్రీ వన్. అంటే దేశ సంపదని కొద్దిమంది ధనవంతులకే కాకుండా ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయడాన్ని సోషలిజం అంటాం. సో ఇట్స్ కాల్డ్ సోషలిజం. ఓకే, హౌఎవర్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మంచు డినాసిటీ చైనా వాజ్ కంట్రోల్డ్ బై లోకల్ మిలిటరీ లీడర్స్, వార్లార్డ్స్, నోన్ యాజ్ వార్లార్డ్స్. మిలిటరీ లీడర్స్నే మనం మరొక రకంగా వార్లార్డ్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ మే 4th మూమెంట్. On May 4th, 1919, people in Beijing protested against the Versailles Peace Conference decision to allow Japan to retain Chinese territories. So here, in the Versailles meeting, China could not get its regions which were occupied by the Japan. Already, జపాన్ చైనా ప్రాంతాలను ఆక్రమించింది. వాటిని రిటర్న్ చేయాలనే ఒక చర్చలు అనేది వర్సైల్స్ మీటింగ్లో జరగలేదు. సో దట్స్ వై దిస్ లెడ్ టు ద మే 4th మూమెంట్. ఇది మే 4th మూమెంట్కి దారితీసింది. ఓకే, సో వేర్ యంగ్ పీపుల్ పుష్డ్ ఫర్ సైన్స్, డెమోక్రసీ అండ్ నేషనలిజం. దే ఎయిమ్ టు రిమూవ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ ఫారిన్ కంట్రోల్, ప్రమోట్ ఈక్వాలిటీ ఇన్ మ్యారేజ్, అబాలిష్ food binding and ensure women's rights. So the people of China or protesters wanted to end old traditions. Okay, that means the China people, they don't want to follow old traditions. అంటే పాత సాంప్రదాయాల్ని పాటించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. Instead, they wanted to follow modern ideology, modern science, democracy and nationalism. అంటే నూతన సిద్ధాంతాల వైపు, సైన్స్ వైపు, జాతీయం వైపు ప్రయాణం చేయాలనుకున్నారు. అంటే పాత సాంప్రదాయాల్ని వదిలేయాలి అనేది చైనా పీపుల్ ప్రొటెస్టర్స్ యొక్క ఉద్దేశం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఫీట్ వర్ టైట్లీ బౌండ్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ గ్రోయింగ్. అంటే ఆడపిల్లల యొక్క పాదాలు పెరగకుండా గట్టిగా కట్టేవారు. బికాజ్ ద బిలీవ్ దట్ గర్ల్స్ ఆర్ లక్కీ ఇఫ్ దే హ్యావ్ స్మాల్ ఫీట్. అంటే ఆడపిల్లల పాదాలు చాలా చిన్నగా ఉంటే అదృష్టవంతులు అనే ఒక సాంప్రదాయం అనేది నడుస్తుంది అక్కడ. సో ఇలాంటి సాంప్రదాయాలు వాళ్ళు పాటించకూడదు, అంటే పాటించము అనేది చైనా పీపుల్ యొక్క అభిప్రాయం. సో దే డోంట్ వాంట్ టు ఫాలో ఓల్డ్ ట్రెడిషన్ లైక్ దిస్. ఓకే, ఆఫ్టర్ ద రిపబ్లికన్ రెవల్యూషన్, 2 major political parties emerged. One is Kuomintang, also called KMT, Kuomintang. Okay, so it's followed by Sun Yat-sen principles. ఈ Kuomintang అనే పార్టీ సన్ యట్ సెన్ యొక్క సిద్ధాంతాలని పాటిస్తుంది. అండ్ ద సెకండ్ వన్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, సో ఈ రెండు పార్టీల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ద బోత్ పార్టీస్ వాంటెడ్ టు యునైట్ ద కంట్రీ అండ్ బ్రింగ్ ద స్టెబిలిటీ. ఓకే, అంటే దేశాన్ని ఐక్యం చేయడం, అలాగే దేశాన్ని స్థిరంగా ఉంచడం. ఓకే, స్టెబిలిటీ మీన్స్ హియర్ ద కంప్లీట్ గవర్నమెంట్ వితౌట్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆర్ కొలాప్స్. అంటే ఎలాంటి మార్పులు లేని ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఈ పార్టీల యొక్క ఉద్దేశం. ఓకే, అండ్ దే ఐడెంటిఫైడ్ 4 basic needs: food, clothing, housing and transportation. People in every country should have these basic needs. Basic needs means here minimum needs, అంటే కనీస అవసరాలు. Every country should provide for the basic needs. It is the responsibility of the government. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ దేశమైనా సరే తన ప్రజలకి కనీస అవసరాలైన తిండి, లేదంటే బట్ట, ఇల్లు, రవాణా సౌకర్యాలు అనేటి ఈ బేసిక్ నీడ్స్ అనేది ప్రభుత్వం చేయాలి. ఓకే, ఆఫ్టర్ డెత్ ఆఫ్ సన్ యట్ సెన్, చియాంగ్ కైషక్ ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ గయోమిండాంగ్. గయోమిండాంగ్ పార్టీకి అధ్యక్షుడిగా సన్ యట్ సెన్ మరణం తర్వాత చియాంగ్ కైషక్ ఎదగడం జరిగింది.
సో ఆఫ్టర్ దెన్ హీ లాంచ్డ్ ఏ మిలిటరీ క్యాంపెయిన్ ఇన్ చైనా. చైనాలో ఒక మిలిటరీ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాడు. ఏంటిది? వాట్స్ ద మిలిటరీ క్యాంపెయిన్ మీన్స్ హియర్? వార్డ్ లార్డ్స్ని అణచివేయడం, అట్ ద సేమ్ టైం కమ్యూనిస్టుల్ని కూడా అణచివేయడం. ఓకే, సో దీనికి సపోర్ట్ ఎవరిచ్చారు అంటే అర్బన్ ఏరియాస్. ఏంటి? సపోర్ట్ కేమ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్, పర్టికులర్ స్మాల్ ట్రేడర్స్ అండ్ షాప్ కీపర్స్. ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారి నుంచి వీరికి సపోర్ట్ లభించింది. ఎవరికి? గియోమిండాంగ్ పార్టీకి. ఎందుకు అంటే వార్డ్ లార్డ్స్ని అణచివేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం కమ్యూనిస్ట్ని, ఎవరైతే ప్రజలకి మద్దతుగా తిరుగుబాటు చేస్తున్నారో కమ్యూనిస్టులు, వారిని అణచివేస్తున్నాడు. కాబట్టి ఈ అర్బన్ ఏరియాస్ ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉంటారో వారి నుంచి గియోమిండాంగ్కి సపోర్ట్ వచ్చింది. అయితే వీరిని ఎవరు? స్మాల్ ట్రేడర్స్ అండ్ షాప్ కీపర్స్ ఆర్ కాల్డ్ పెట్టి అర్బనైట్స్ అంటాం. అంటే వీరిని సియావో షిమన్ అంటాం. అంటే వీరు మధ్యతరగతి పట్టణవాసులు. పెట్టి అర్బనైట్స్ అంటే మధ్యతరగతి పట్టణవాసులు, వీరిని మనం సియావో షిమన్ అంటాం. ఓకే, వై డిడ్ ట్రేడ్ యూనియన్స్ ఎమర్జ్? అంటే ఈ వ్యాపార సంఘాలు లేదంటే వాణిజ్య సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే, ఇండస్ట్రియల్ గ్రోత్ వాస్ స్లో, ఎ స్మాల్ వర్కింగ్ క్లాస్ ఎమర్జ్డ్, పూర్ వర్కింగ్ కండిషన్స్. అంటే అప్పటికి ఫ్యాక్టరీస్ చాలా స్లోగా రన్ అవుతున్నాయి, అలాగే పూర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి ఫ్యాక్టరీలలో. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ సరిగా లేవు. దే వర్ నాట్ ప్రొవైడింగ్ మినిమం ఫెసిలిటీస్. అంటే వర్కింగ్ కండిషన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్యాక్టరీలో. సో అలాంటి ఏవి వీళ్ళు కల్పించలేదు. సో దట్ ఇస్ వై ద ట్రేడ్ యూనియన్స్ వర్ ఎమర్జ్డ్. ఓకే, చియాంగ్ కైషక్ ప్రమోటెడ్ 4 virtues ఫర్ ఉమెన్. ఇక్కడ వర్చ్యూస్ మీన్స్ హియర్ గుడ్ క్వాలిటీ ఆర్ మోరల్ వాల్యూస్. అంటే నైతిక విలువలు, అంటే మంచి సుగుణాలు కలిగి ఉండడం లేదంటే నైతిక విలువల్ని కలిగి ఉండడాన్ని మనం వర్చ్యూస్ అంటాం. ఇక్కడ 4 virtuesని ప్రమోట్ చేయడం జరిగింది. సో దే ఆర్ చాస్టిటీ, అపియరెన్స్, స్పీచ్ అండ్ వర్క్. చాస్టిటీ మీన్స్ హియర్ హానెస్టీ, నిజాయితీగా ఉండడం. అపియరెన్స్ మీన్స్ లుకింగ్, అంటే చక్కటి రూపం, అంటే మంచిగా చక్కగా ఉండడం. అండ్ దెన్ స్పీచ్ అంటే మంచి మాట, చక్కగా మాట్లాడే తీరు. అండ్ వర్క్ అంటే మంచి పనితనం ఉండడం. ఓకే, సో దీస్ 4 virtues ఆర్ ప్రమోటెడ్ బై ద చియాంగ్ కైషక్. ఓకే, సో లిమిటెడ్ ఉమెన్స్ రోల్ టు ద హౌస్ హోల్డ్. That means women were only allowed to do household works, and even the clothes were strictly decided what kind of clothes should wear. అంటే స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలో కూడా నిర్ణయం చేయడం జరిగింది ఈ గియోమిండాంగ్ పార్టీ అనేది. ఓకే, అంటే స్త్రీలని కేవలం ఇంటికే పరిమితం చేయడం జరిగింది, స్త్రీల పాత్రని. ఓకే, గియోమిండాంగ్ ఏం చేస్తుందంటే ఈ సపోర్టెడ్ టు ద ఫ్యాక్టరీ ఓనర్స్, ఫ్యాక్టరీ నిర్వాహకులకు సపోర్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గియోమిండాంగ్ ఇగ్నోర్డ్ పీజెంట్స్ అండ్ రూరల్ ఇష్యూస్. అంటే గ్రామీణ సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు పూర్తిగా పక్కన పెట్టేసింది. ఓకే, అండ్ వన్ థింగ్ హియర్, పెకింగ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1902. పెకింగ్, నౌ ఇట్ ఈస్ కాల్డ్ బీజింగ్. గతంలో పెకింగ్ యూనివర్సిటీ అన్నాం, దాన్ని ఇప్పుడు బీజింగ్ యూనివర్సిటీ అంటున్నాం. అండ్ ద రైజ్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. In 1937, Japan invaded China, and the ruling party, Guomindang party, could not defend the country well. So Japan attacked and occupied of China between 1937 and 1947. 37-47 ఈ మధ్యలో ఈ 10 years గ్యాప్లో జపాన్ చైనాపై దాడి చేసి చాలా ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. అంటే మెనీ రీజన్స్ ఆక్యుపైడ్ బై ద జపాన్. ఓకే, so China was weakened by the war and prices increased rapidly between 1945 and 1949 due to the wars and many reasons. ఓకే, అంటే యుద్ధం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, అక్కడ ధరలు అనేది చాలా పెరిగిపోయినాయి, చాలా విపరీతంగా పెరిగిపోయాయి చైనాలో. ఓకే, సో పీపుల్ సఫర్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ ఆయిల్ ఎగ్జాషన్ అండ్ డిఫారెస్టేషన్ అండ్ ఫ్లడ్స్. వరదలు కావచ్చు లేదంటే ఇంకా ఇతర కారణాలు. ఇక డిఫారెస్టేషన్ మీన్స్ హియర్ కటింగ్ డౌన్ టూ మెనీ ట్రీస్. అంటే చాలా చెట్లను కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఫారెస్ట్ ఏరియా కాస్త డిఫారెస్టేషన్ అవుతుందంటే ఎడారీకరణగా మారిపోతుంది. ఓకే, కటింగ్ డౌన్ టూ మెనీ ట్రీస్, ఇట్స్ కాల్డ్ డిఫారెస్టేషన్. ఓకే, కంట్రీ ఆల్సో ఫేస్డ్ ఎకానమిక్ క్రైసిస్ డ్యూ టు అవుట్డేటెడ్ ఫార్మింగ్ మెథడ్స్, ల్యాండ్ ఓనర్షిప్ ఇష్యూస్ అండ్ పూర్ కమ్యూనికేషన్స్. అవుట్డేటెడ్ ఫార్మింగ్ అంటే పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, అలాగే భూస్వామ్య విధాన పద్ధతి ద్వారా కూడా చైనా ఆర్థికంగా వెనకబడిపోయింది. బికాస్ ఆఫ్ దిస్ చైనా బికేమ్ బ్యాక్వర్డ్. The Communist Party of China, CCP, was founded in 1921 after the Russian Revolution.
విచ్ ఇన్స్పైర్డ్ కమ్యూనిస్ట్ మూమెంట్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమాల ప్రభావంతో చైనాలో సిసిపి అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేది 1921లో ఏర్పడడం జరిగింది. ఓకే, సో ద సోవియట్ యూనియన్ సపోర్టెడ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. చాలా కంట్రీస్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సోవియట్ రష్యా అనేది చాలా వరకు సహాయకరంగా ఉంది. ఓకే, సో ఇన్ చైనా మావో జెడాంగ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ ద సిసిపి. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ముఖ్యమైన లీడర్గా ఎదిగిన వారు ఎవరు అంటే మావో జెడాంగ్. ఓకే, హీ ఫోకస్డ్ ఆన్ హెల్పింగ్ పూర్ ఫార్మర్స్ రాదర్ దాన్ జస్ట్ సిటీ వర్కర్స్. ఓకే, మావో జెడాంగ్ అనే అతను రైతులకి సహాయక చర్యలు చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది. మావో ఎంకరేజ్డ్ పీజన్స్ టు ఫైట్ అగెయిన్స్ట్ ల్యాండ్ లార్డ్స్ హూ కంట్రోల్డ్ ల్యాండ్ అన్ఫెయిర్లీ. హీ బిల్ట్ అన్ ఆర్మీ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ పీజన్స్. ల్యాండ్ ఓనర్షిప్ అంటున్నాం కదా, అంటే భూస్వామ్య విధానం వల్ల, భూస్వామ్య వ్యవస్థ వల్ల చాలామంది రైతులు ఇక్కడ సఫర్ అవుతున్నారు. సో దానివల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే ల్యాండ్లెస్ అంటే భూమి లేని రైతులు ఉన్నారో వాళ్ళతో ఒక యూనియన్ని తయారు చేయించడం జరిగింది. ఎవరు? మావో జెడాంగ్. వాళ్ళని ఒక ఆర్మీ లాగా తయారు చేయడం జరిగింది టు ఫైట్ అగైన్స్ ద ల్యాండ్ లార్డ్స్, భూస్వాములకి వ్యతిరేకంగా. ఓకే, గియోమిండాంగ్ ట్రైడ్ టు స్టాప్ ద కమ్యూనిస్ట్స్, forcing them to march 6,000 miles to escape to Shaanxi. Okay, that means CCP party కావచ్చు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ, దే హ్యాడ్ టు మూవ్ 6,000 miles టు షాంగ్సీ. షాంగ్సీకి దాదాపు 6,000 మైళ్ళ ప్రయాణం చేయాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ గయోమిండాంగ్ పార్టీ. గయోమిండాంగ్ పార్టీ ఏం చేసింది? టు సప్రెస్ అంటే టు ట్రై టు సప్రెస్ ద సిసిపి పార్టీ ఆర్ కమ్యూనిస్ట్, అంటే కమ్యూనిస్టులని లేదంటే సిసిపి పార్టీని అణచివేసే ప్రయత్నం చేసింది గయోమిండాంగ్ పార్టీ. సో దాట్స్ వై ద సిసిపి పార్టీ ఆర్ కమ్యూనిస్ట్స్ హ్యాడ్ టు మూవ్ 6,000 miles, 6,000 మైళ్ళ ప్రయాణం చేయాల్సి వచ్చింది కేవలం గయోమిండాంగ్ పార్టీ వల్ల. ఓకే, ద లాంగ్ మార్చ్ హెల్ప్ ద కమ్యూనిస్ట్స్ గ్రో. జపాన్ ఇన్వాడెడ్ చైనా ఫ్రమ్ 1937 to 1945. Already I told you. After Japan's surrender in 1945, the CCP, Communist Party of China, and Kuomintang fought for control over China. And after the Second World War తర్వాత ఈ రెండు పార్టీలు ఫైట్ చేయడం జరిగింది చైనాలో, బికాస్ ఫర్ కంట్రోల్ ఓవర్ చైనా, అంటే చైనాపై పట్టు సాధించడానికి. ఓకే, సో ఫైనలీ ద CCP వాజ్ successfully established its rule over mainland China. The CCP చైనాలో ప్రధాన పార్టీగా అవతరించడం జరిగింది. while Kuomintang was forced to set up its government on the island of Taiwan. That means Kuomintang fled to Taiwan. అంటే గయోమిండాంగ్ పార్టీ మాత్రం చైనాలో కాకుండా తైవాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CCP మాత్రం చైనాలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఓకే, next subtopic, establishing the new democracy between 1949-1954. Okay, in 1949 the People's Republic of China was established. The new government led by the Chinese Communist Party, means CCP, aimed to create a fair society by ending landlordism. That means already I told you, those who had more than 100 acres of land, those were called landlords. అంటే భూస్వామ్య వ్యవస్థని అంతం చేయాలి. అండ్ ద సేమ్ టైమ్ ఇంపీరియలిజం, దట్ మీన్స్ ఫారిన్ కంట్రోల్. ఆల్రెడీ టోల్డ్ యూ, చైనా వాజ్ కంట్రోల్డ్ బై మెనీ ఫారిన్ పవర్స్. అనేక విదేశీ శక్తులు చైనాని నియంత్రించాయి. ఓకే, దట్ మీన్స్ ఫారిన్ కంట్రోల్, ఇంపీరియలిజం మీన్స్. అండ్ అబాలిషన్ ఆఫ్ పాలిగమీ. పాలిగమీ మీన్స్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ వైఫ్, అంటే ఒకరికన్నా ఎక్కువ భార్యలు ఉండడం. ఓకే, సో టు ప్రొటెక్ట్ ఉమెన్ రైట్స్. ఓకే, సో CCP's చైనాస్ కమ్యూనిస్ట్ పార్టీ అంబిషన్ ఈజ్ టు బ్యాన్ ఆల్ ఆఫ్ దీస్. వీటన్నింటినీ కూడా నిషేధించాలి అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా యొక్క ఉద్దేశం. ఓకే, అండ్ విల్ సీ చైనాస్ ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, భూ సంస్కరణల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ల్యాండ్ రిఫార్మ్స్. In 1950-51, the government took land from wealthy landlords and gave it to poor farmers. Okay, for example, imagine if a village had 10 farmers, but only 2 had land and the others had nothing.
The government took extra land from the wealthiest farmers and shared it equally with the others. This helped everyone have enough food and live better. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో 10 మంది రైతులు ఉన్నారనుకోండి, అందులో ఇద్దరికే ల్యాండ్ ఉంది, మిగతా వారికి లేదు. అలాంటప్పుడు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో ఆ ల్యాండ్ మనం తీసుకొని లేని వారికి సమంగా పంచడం. ఓకే, దట్స్ కాల్డ్ ల్యాండ్ రిఫార్మ్స్. సో ఫర్ దిస్ ఇందుకోసం ఏం చేశారంటే ది ఫార్మ్డ్ లోకల్ పీజన్స్ గ్రూప్స్ టు హెల్ప్ విత్ ద ప్రాసెస్. ద న్యూ లీడర్షిప్ కేమ్ ఫ్రమ్ దీస్ ఫార్మర్స్, మేకింగ్ దెమ్ ఫీల్ ఎంపవర్డ్. ఇన్ దిస్ ప్రాసెస్ wealthy landlords were forced to give up land and face straits. Some landlords were even punished or killed during these reforms. Okay, perhaps 10 to 20 lakh individuals. అంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం దాదాపుగా 10 to 20 lakhs పీపుల్ వర్ కిల్డ్ ఆర్ పనిష్డ్. అంటే 10 నుంచి 20 లక్షల మందిని భూస్వాముల్ని చంపడం కానీ లేదంటే వారికి శిక్షించడం కానీ జరిగింది. ఓకే, సో దెన్ వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం? అంటే భూస్వామ్య వ్యవస్థ, ఇప్పుడు భూ సంస్కరణలు అన్నాం కదా, ల్యాండ్ రిఫార్మ్స్ అన్నాం కదా, దాని యొక్క ఫలితం ఏంటి అంటే 43% ఆఫ్ చైనాస్ ల్యాండ్ వాజ్ రీడిస్ట్రిబ్యూటెడ్ to 60% of the population. Okay, poor farmers became stronger and more independent. The CCP gained the trust of farmers and villagers. అంటే ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం పెరిగింది సిసిపి పార్టీ పైన బికాస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, సో ద పీపుల్ నౌ థింక్ ద సిసిపి ఈజ్ గుడ్ పార్టీ. అంటే సిసిపి అనేది ఒక మంచి పార్టీ అనేది ఒక నమ్మకం ఏర్పడింది ప్రజల్లో. పీపుల్ బిలీవ్డ్, ప్రజలు నమ్మారు ఈ పార్టీని. ఓకే, బికాస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ మెయిన్లీ. ఓకే, and also the government also built schools for children and adults to improve literacy and political awareness. Okay, so as a result the CCP gained more power and loyalty from the people. ఇక మరిన్ని స్కూల్స్ స్థాపించడం కావచ్చు, ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా లిటరసీ రేట్ని పెంచడం కావచ్చు, వీటి అన్నిటి ద్వారా సిసిపి అనేది లాయల్టీ ఫ్రమ్ ద పీపుల్, అంటే ప్రజల నుంచి చక్కటి విధేయత, అంటే సిసిపి అనేది ఒక మంచి నమ్మకాన్ని పెంపొందించుకోవడం జరిగింది ప్రజల్లో. ఓకే, ద రిఫర్స్ హెల్ప్ ద సిసిపి విన్ ద సివిల్ వార్ అండ్ స్ట్రెంథెన్ దేర్ కంట్రోల్ ఓవర్ చైనా. దీంతో చైనా పైన అధికారాన్ని సాధించగలిగింది, చైనాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, సిసిపి. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ నైజీరియా, బ్రిటిష్ colonialism and nationalism. Okay, then what is colonialism? When a strong country takes over a weaker country, controls it and uses its resources for its own gain. అంటే ఒక బలహీనమైన దేశం పైన మరొక బలమైన దేశం నియంత్రణ సాధించడం, కంట్రోల్ ఓవర్, అంటే దాని నియంత్రణలోకి తెచ్చుకోవడం బలహీన దేశాన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రిటిష్ ruled over India for many years. They controlled the land, made rules and used Indian resources for their own benefit. అంటే ఇక్కడ భారతదేశం పైన నియంత్రణ సాధించడమే కాకుండా ఏం చేసింది, అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేసింది. అలాగే మన యొక్క వనరుల్ని పూర్తిగా వాళ్ళు ఉపయోగించుకోగలిగారు. ఓకే, ఆల్సో గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది, అంటే పొలిటికల్గా కూడా ఎంటర్ అయింది బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో. ఓకే, సో బ్రిటన్ ruled not only India but also many countries in the world. Okay, many African countries were also ruled by the European countries. Okay, అంటే యూరోపియన్ కంట్రీస్, ఇప్పుడు బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్. ఇవన్నీ కేవలం భారతదేశాన్ని మాత్రమే కాకుండా అటు చైనా, ఇటు ఆఫ్రికా చాలా దేశాలని అవి నియంత్రించగలిగాయి. ఓకే, సో హియర్ నైజీరియా వాజ్ ఆల్సో రూల్డ్ బై ద బ్రిటిష్. ఓకే, Nigeria was created by the British by combining different tribal regions. Different tribal regions ఎవరంటే హౌజా, ఫులానీ, ఈబో అండ్ యెరూబా. ఓకే, the British controlled Nigeria and divided the tribes to weaken them. That means యెరూబా and ఈబో tribes were divided by the British. ఇక్కడ నైజీరియాలో ఉన్న ట్రైబ్స్ ఎవరు, మెయిన్లీగా హౌజా, ఫులానీ, ఈబో అండ్ యెరూబా. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళని డివైడ్ చేశారు ఎవరు, బ్రిటిష్ గవర్నమెంట్. సో దిస్ ఈజ్ కాల్డ్ డివైడ్ అండ్ రూల్, అంటే విభజించు పాలించు అనేది ఒక అర్థం. సో ద బ్రిటిష్ బెనిఫిటెడ్ ఫ్రమ్ నైజీరియాస్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్ అండ్ కోకా, ఎస్పెషల్లీ పెట్రోలియం. సో
వేరియస్ ట్రైబ్స్ లివ్ అలాంగ్ దిస్ నైజీరియా రివర్ సిస్టమ్. ఇక్కడ మనం నైజీరియా చుట్టూ మనం నైజర్ రివర్ని కూడా మనం చూడొచ్చు. వీ కెన్ సీ ద నైజర్ రివర్ అరౌండ్ ద నైజీరియా. ఓకే, సో you need to focus on map painting. You can easily get 4 marks. Okay, so please focus on map painting. If you look at this map, northern Nigerians are called Hausa Fulani. Okay, there are mostly Muslims, and southeastern Nigerians are called Igbo. Mostly they were Christians. Southwest Nigerians are called Yoruba. So the people here belong to different religions. అంటే ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్ అంటే మిక్స్డ్ రిలీజియన్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు, అంటే వివిధ మతస్థులు ఇక్కడ నివసిస్తున్నారు. ఓకే, సో నైజీరియన్స్ సఫర్డ్ ఫ్రమ్ స్లేవ్ ట్రేడ్ అంటిల్ ఇట్ వాజ్ బ్యాన్డ్ ఇన్ ద 19th century. ఓకే, ఎడ్యుకేటెడ్ ఆఫ్రికన్స్ వర్ డిస్క్రిమినేటెడ్ అగెయిన్స్ట్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సివిల్ సర్వీసెస్ టు. ఎవరైతే చదువుకున్న ఆఫ్రికన్లు ఉంటారో వాళ్ళని కూడా వీళ్ళు డిస్క్రిమినేట్ అంటే వాళ్ళని ప్రత్యేకంగా సపరేట్గా చూడడం, లేదంటే వారిని తక్కువగా చూడడం. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. ఓకే, దట్ మీన్స్ సీయింగ్ దెమ్ యాజ్ ఎ సపరేట్ ఆర్ లుకింగ్ డౌన్ ఆన్ దెమ్. ఇన్ సచ్ సిచ్యువేషన్ నైజీరియన్స్ బిగన్ టు ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. అంటే దే స్టార్టెడ్ మూమెంట్ ఆర్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద బ్రిటిష్. ఓకే, సో దెన్ హూ ఫౌట్ ఫర్ ద కంట్రీ? దట్ మీన్స్ who were the leaders? Okay, so the leaders like Herbert Macaulay and Nandi Azikiwe played a key role in forming political parties and movements. Herbert Macaulay founded the Nigerian National Democratic Party (NNDP). So this is the first Nigerian political party in 1923. This party won the elections of 1923, 1928 and 1933, and three times ఈ పార్టీ గెలవడం జరిగింది. ఓకే, ఇన్ 1936 ద నైజీరియన్ యూత్ మూమెంట్ వాజ్ ఫౌండెడ్ బై నంది అజికివే. నంది అజికివే ద్వారా ఒక యూత్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నంది అజికివే బికేమ్ ద డామినెంట్ నైజీరియన్ నేషనలిస్ట్ లీడర్. హీ ఆల్సో సపోర్టెడ్ పాన్ ఆఫ్రికనిజం అండ్ పాన్ నైజీరియన్. ద మూమెంట్ వాజ్ స్ట్రాంగర్ ఇన్ సదరన్ నైజీరియా. సో వాట్ వాజ్ పాన్ ఆఫ్రికనిజం? పాన్ ఆఫ్రికన్ అంటే ఏంటి ఇక్కడ అంటే, ఇట్ ఈస్ ద ఐడియా దట్ ఆల్ ఆఫ్రికన్ పీపుల్ షుడ్ యునైట్ నో మ్యాటర్ విచ్ కంట్రీ ఆర్ ట్రైబ్ దే కమ్ ఫ్రమ్. అంటే వారు ఏ దేశాన్ని నుంచి వచ్చారో ఆఫ్రికాలో, లేదంటే ఏ జాతి నుంచి వచ్చారని ఇట్ డజంట్ మ్యాటర్, అది కాదు ఇక్కడ. జస్ట్ షుడ్ యునైట్, ఐక్యం కావడం, అంటే అందరూ ఆఫ్రికన్ పీపుల్ అందరూ కూడా ఏకం కావడం. ఇట్ ఈస్ ద ఐడియా దట్ ఆల్ ఆఫ్రికన్ పీపుల్ షుడ్ యునైట్. దానినే దిస్ ఈస్ కాల్డ్ పాన్ ఆఫ్రికనిజం. ఓకే, Kwame Nkrumah from Ghana was an important leader in the Pan-African movement. Okay, he was a freedom fighter of Ghana. Ghana is a country. Okay, is a country of Africa continent. Okay, so after the wave of nationalism in Nigeria, the British decided to hand over power to the Nigerians. Nigeria became independent on 1st October 1963, and soon after a civil war broke out and military rule took over. Military leaders controlled oil profit and corruption increased. Nigeriaకి స్వాతంత్రం వచ్చేసింది. They came out from the British hands. But then after what happened here, the military control ruleకి వెళ్ళిపోయింది మళ్ళీ నైజీరియా. After a long period of military dictatorship in 1999, Nigeria finally established a democratic government. Nigeria is rich in oil resources, especially in the Niger Delta region. Oil was discovered in the 1950s in the Niger Delta. Foreign multinational companies like Dutch Shell got the rights to drill for oil. ఇక్కడ నైజీరియా దేశంలో ఆయిల్ నిల్వల్ని 1950sలో కనుక్కోవడం జరిగింది. సో దానికి సంబంధించి హక్కులు, అంటే అక్కడ ఆయిల్ని పొందే హక్కులు ఎవరు తీసుకున్నారంటే డచ్ షెల్ కంపెనీ ఆ హక్కుల్ని పొందడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆయిల్ హక్కులు పొందిన ఈ కంపెనీలు మాత్రం చాలా లాభాలని పొందుతున్నాయి, కానీ లోకల్ పీపుల్ మాత్రం ఎవరికి పెద్దగా బెనిఫిట్ కావడం లేదు. ఓకే, లోకల్ పీపుల్ ఆర్ నాట్ బెనిఫిటెడ్ బై ద ఆయిల్ రిసోర్సెస్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆయిల్ స్పిల్స్ ఫ్రమ్ వెల్స్ అండ్ పైప్ లైన్స్ డ్యామేజ్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అంటే ఎప్పుడైతే మనం ఆయిల్ బయటకు తీస్తామో, స్పిల్ అంటే లీక్ అవుతుంటుంది ఆయిల్, అండ్ ఆయిల్ వెల్స్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంటుంది, అండ్ పైప్ లైన్ కూడా డ్యామేజ్ అవుతుందంటే ఆయిల్ అంతా లీక్ అయిపోయి వస్తుంది. ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది డ్యామేజ్ అవుతాయి.
వీ కెన్ సీ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద సీ షోర్. అంటే మన సముద్ర తీర ప్రాంతంలో మనం మ్యాంగ్రూవ్స్ మడ అడవులు మనం చూడొచ్చు, విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ఎకోసిస్టమ్. సో 5 to 10% ఆఫ్ నైజీరియన్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఓకే, దీనివల్ల దాదాపు 5 to 10% మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది డ్యామేజ్ అయిపోయింది డ్యూ టు ఆయిల్ క్లియరింగ్ అండ్ స్పిల్స్. ఓకే, అండ్ వాటర్ రిసోర్సెస్ ఆర్ కంటామినేటెడ్, మేకింగ్ డ్రింకింగ్ వాటర్ అన్సేఫ్. దీనివల్ల డ్రింకింగ్ వాటర్ కూడా అన్సేఫ్, అంటే కంటామినేటెడ్ అంటే కలుషితం అయిపోతుంది. హవెవర్ ఆయిల్ వెల్త్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద నార్థన్ రీజన్, నాట్ ఫర్ సదరన్ రీజన్. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ డిస్ప్యూట్స్. నైజీరియాలో ఆయిల్ ద్వారా వచ్చే మనీ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాని ద్వారా డెవలప్మెంట్ అనేది నార్త్ రీజియన్లో ఉంది, కానీ సదరన్ రీజియన్లో డెవలప్మెంట్ లేదు. సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఘర్షణలకు కానీ డిస్ప్యూట్స్, వివాదాలకు కానీ కారణమవుతుంది. అండ్ ప్రొటెస్ట్ డిమాండింగ్ కాంపెన్సేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. దీనివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఏం చేశారంటే కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని కోరడం జరిగింది. ఓకే, కేన్ సారోవివా, ఏ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ లెడ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఓకే, ఇతను కేన్ సారోవివా అనే అతను మానవ హక్కుల కార్యకర్త, అలాగే పర్యావరణవాది. ఓకే, సో ఇతను కూడా ఉద్యమాన్ని, అంటే శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఇన్ 1995 హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై నైజీరియన్ మిలిటరీ గవర్నమెంట్ కాజింగ్ ఇంటర్నేషనల్ అవుట్రేజ్. అంటే 1995లో మిలిటరీ గవర్నమెంట్ అనేది అతన్ని హత్య చేయడం జరిగింది. ఓకే, సిన్స్ దెన్ టెన్షన్ హ్యావ్ రిమైన్డ్ హై ఇన్ ద నైజర్ డెల్టా రీజన్. అతని హత్యతో దాదాపు మరింత ఎక్కువగా టెన్షన్ అనేది పెరిగిపోయింది నైజీరియాలో, అంటే మరింత ఘర్షణలు పెరిగిపోయాయి. నైజీరియా is still trading to develop as a stable democracy while controlling its natural resources. ఇప్పటికీ కూడా ఆ ఆయిల్ రిసోర్స్ మీద నియంత్రణ కోసం ఇప్పటికీ ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి నైజీరియాలో. ఓకే, సో దిస్ ఈస్ ద టాపిక్. We will meet in the next topic. Until then, bye.